హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. సో జనరల్ గా గర్భసంచిలో ఉండే కణుతులు ఇది న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుందా అనే డౌట్ చాలా వరకు చాలా మందిలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, కణుతులు అనేది ఏదైతే ఉన్నాయో వాటికి సర్జరీ అనేది అవసరం లేదు. ఇలాంటి కణుతులు అనేది ఉన్నా కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది హోమియోపతి మెడికేషన్స్ ద్వారా డెఫినెట్ గా ఉంది. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ కణుతులు అనేది ఎందుకు వస్తాయి. కణుతులు అనేది ఆటోమేటిక్ గా పుట్టవు. యాజ్ ఒక ల్యాండ్ లో ఆటోమేటిక్ గా ఏదైతే ఒక చెట్టు రాదో, ఒక విత్తనం అనేది ఉంటేనే ఎలా పెరుగుతుందో అలాగే మన బాడీలో కూడా ఆటోమేటిక్ గా కణితి అనేది పెరగదు. దానికంటూ సీడ్ రూట్ కాజ్ అనేది బాడీలో ఉంటుంది. ఆ రూట్ కాజ్ ని మనం హోమియోపతిలో క్లియర్ చేస్తాం. ఆ రూట్ కాజ్ అనేది క్లియర్ అయినప్పుడు ఎలాంటి సర్జరీ లేకుండానే ఈ ఫైబ్రాయిడ్, ఈ కణితి అనేది తగ్గే అవకాశం అనేది హోమియోపతి మెడికేషన్స్ లో ఉంటుంది. సో ఈ కణితి అనేది ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ గా వస్తుందా, అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, ప్రెగ్నెన్సీ వస్తే ఇబ్బంది ఏంటి అనే డౌట్ అనేది కూడా చాలా వరకు చాలా మందిలో ఉంటుంది. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కణుతులు అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి. జనరల్ గా 3 టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనేది ఉంటాయి. ఏంటి, సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అండ్ సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్స్. ఈ సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అనేది అవుటర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ లో ఉంటాయి. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచి లేయర్స్ మధ్యలో ఉంటుంది. మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచి లోపల ఉంటుంది. సైట్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ని బట్టి, అంటే ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి వచ్చిన ప్రెగ్నెన్సీ ఎంతవరకు నిలుస్తుంది, ఎంతవరకు ఎదుగుతుంది అనేది జనరల్ గా డిపెండ్ అనేది అవటం అనేది జరుగుతుంది. సో చాలా వరకు ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎందుకు తగ్గుతుంది అంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఉండటం మూలాన, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది హైపర్ స్టిమ్యులేషన్స్ లో ఉండటం మూలానే ఈ ఫైబ్రాయిడ్ ఉంటుంది కాబట్టి అక్కడ అవకాశాలు తగ్గుతాయి. ఫైబ్రాయిడ్ అనేది ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అబార్షన్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అబార్షన్స్ అవుతాయి అంటే, సైట్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్, అంటే గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్ ఏదైతే ఉందో అది బిడ్డ ఎదుగుదలకి ఇబ్బంది కలిగించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ అబార్షన్ అనేది జరిగే పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఔటర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ లో ఏదైతే ఫైబ్రాయిడ్ ఉందో, లేదా ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద యూట్రస్ లో ఏదైతే ఫైబ్రాయిడ్ ఉందో వాటి వలన ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ అవ్వటానికి అవకాశాలు ఉండవు. కానీ అది రావడానికి సంబంధించిన కారణాలు ఏదైతే ఉందో దాని మూలాన వచ్చే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఇబ్బంది అనేది వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న దాన్ని తీసేసినంత మాత్రాన ఇంటర్నల్ కారణం అలాగే ఉన్నప్పుడు తర్వాత కాజ్ ఉండటం మూలాన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, ఉన్న ఫైబ్రాయిడ్స్ తొలగించుకుందాము అనేది ఆలోచించకుండా ఫైబ్రాయిడ్స్ అనేది రావడానికి సంబంధించిన కారణాన్ని క్లియర్ చేసుకునే ఆప్షన్స్ కనుక మీరు తీసుకుంటే డెఫినెట్ గా ఫైబ్రాయిడ్స్ కరుగుతాయి. మీకు న్యాచురల్ గా హెల్తీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము అనేది కూడా ఉంటుంది.